నా బతుకంతా కష్టాలే అన్నావు కదా, నా బతుకంతా శ్రమే, నా బతుకంతా ఎగచట్లే, నా బతుకంతా చాకిరి అన్నావుగా. 3 రోజులు ఇంట్లో నుంచి బయటికి రాకుండా బెడ్ మీదే ఉండాలి, నీకు కావాల్సినవి పెడతాను. అప్పుడప్పుడు దేవుడు అందుకే పేషెంట్లు చేసేది మనల్ని. నిజంగా అండి, కొన్ని రోగాలు వచ్చి మనం బెడ్ మీద పడుకుంటాం చూడు, ఇట్లాంటి డైలాగ్ వేస్తే అట్లాంటి సీన్లు వస్తాయి. నా బతుకంతా కష్టాలే, నాకు ఒక్క రోజు కూడా సుఖం లేదు, నా బతుకంతా కష్టపడతానే ఉన్నాను, చాకిరి చేస్తానే ఉన్నాను, నాకు సావు ఎప్పుడు వచ్చిందో అని డైలాగ్ వేస్తానే. ఓ సావదాకి ఎందుకు పిచ్చోడా పిచ్చిదానా, నెక్స్ట్ నీకు సుఖమేగా కావాల్సిందని ఏదో కాలు ఎరగటమో చెయ్యి ఎరగటమో పెట్టి, లేకపోతే ఏదో వెనకటమో పెట్టి, లేకపోతే ఏదో జ్వరమో రోగమో 3-4 రోజులు పెట్టి మీద లేవకుండా ఉంటే ఆ పొజిషన్ కల్పించి ఆ పెరాలసిస్ పక్షవాతం ఏదో వచ్చేటట్టు చేసి సుఖపడినా నా సుఖపడే, నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదురా, అన్ని స్పూన్తో సాధి నోట్లో పెడతారు పాస్. ఇదేందయ్యా, సుఖం కోరావు కదరా, మరి సుఖం ఎట్లుంటుంది, ఏ పని చేయకుండా సుఖం. అప్పుడే బెట్టిన ఏమంటుంది, నాకు ఈ సుఖం వద్దు, ఈ ఆనందం, నాకు ఆ కష్టమే బాగుంది, నాకు అదే బాగుందని మనంతటా మనమే శ్రమను కోరుకునేటట్టు చేస్తాం. కాబట్టి ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా డైలాగ్ వాడారా, పేషెంట్లు అవుతారు జాగ్రత్త. అది కూడా ప్రేమతో పేషెంట్ చేస్తారు. కదలకుండా కూర్చొని తిండి ఎలా ఉంటుందో ఒక్క 4 రోజులు ట్రై చేయనా అని బొబ్బ పెట్టాడా, 10 రోజులు బొబ్బ పెట్టేటట్టు అసలు దేవుడా నన్ను లేదు లేకపోతున్నాయి, ఈ గదిలో నా వల్ల కావట్లేదు, నా వల్ల కావట్లేదు, రోజు అటు ఇటు తిరిగి వాడిని కదలకుండా ఉండలేకపోతున్నాను. గవర్నమెంట్ సుఖపడి నాకు వద్దుతండి, ఈ సుఖం పెద్ద నరకం లాగుంది నాకు. అసలు నువ్వు ఏ పని చేసిన అందరూ వాళ్ళు అన్ని పనులన్నీ వాళ్ళే చేస్తారు. నాకు దయ. ఇప్పుడు ఆలోచించండి, శ్రమ అనేది మనకు అవసరమా అనవసరమా? పరిశుద్ధాత్మ దేవుడు అవగాహన కల్పిస్తాడు. ఈ అవసరం నీకు